నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. అయితే ఈరోజు హాట్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి కనిపిస్తుంది. కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయింది. సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ నిన్న మొన్న హాట్గా ఆమె కామెంట్ చేసింది. అలా నాన్న మీద ప్రేమ చూపించింది, అలా బావ మీద కోపాన్ని, వాళ్ళ మరో అన్న సంతోష్ రావు మీద కూడా కోపాన్ని చూపించింది, ఇక వాళ్ళ సొంత అన్న మీద కూడా కోపం చూపించింది. అయితే హరీష్ రావు, సంతోష్ రావు వలనే కేసీఆర్కి గతి పట్టింది అని ఆమె చెప్పకనే అన్ని విషయాలు రోజు లీక్ చేయడం వల్ల పార్టీ పరంగా వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న ఒకే ఒక కారణంతో ఆమె బీఆర్ఎస్ కండువ వేసుకోకుండా తెలంగాణ జాగృతి కండువ వేసుకొని తెలంగాణ జాగృతి ఆఫీస్ని తన ఇంటి పక్కనే పెట్టుకొని అన్ని కార్యక్రమాలు మొత్తం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేస్తుండడం వల్ల ఆమె పైన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఈరోజు నిన్న ఈ నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. నిన్న సమావేశాలు అయితే జరిగినాయి. దానికి సంబంధించి ఈ రోజు అయితే నిర్ణయం తీసుకొని కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా మనకి ఒక లేఖ రూపంలో మనకు తెలిసిపోతుంది. ఇది లేఖ భారత రాష్ట్ర సమితికి సంబంధించి 2/9/2025 పార్టీ పరంగా పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ పర్యవేక్షణలో టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక లేఖను అయితే రిలీజ్ చేసి దీనికి సంబంధించి కేసీఆర్ అనౌన్స్ చేసిండు కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాగా మనకు కనిపిస్తుంది ఈరోజు. అయితే ముందు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది సస్పెన్స్ గా ఉంది. అయితే దీనిపైన ఆమె నిర్ణయం ఎలాంటి అనేది ఇంకా ప్రెస్ మీట్ నుంచి ఇంకా రాలేదు. ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడుతుంది అనేది తెలియదు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న టైంకి హాట్ టాపిక్, హాట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి నుంచి కవితని, సొంత కుటుంబ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేయడం బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాగా మనకు కనిపిస్తుంది. దీని వెనకాల చాలా కారణాలు అయితే ఉన్నట్టుగా మనకు టోటల్గా కనిపిస్తుంది. కవితపై వేటు పైన మనం ఏ విధంగా చూడాలనేది అంటే, ఈమె స్టార్టింగ్ నుంచి వ్యతిరేకంగా ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి వచ్చిందో అప్పటి నుంచి తను పార్టీకి కొంచెం అటు ఇటుగానే ఉంటూ టోటల్గా పార్టీకి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుంది. లాస్ట్ టైం అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు ఒక లేఖ రిలీజ్ అయిందని, అది ఎలా రిలీజ్ అయిందని, కుటుంబం మీద, కుటుంబంలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం, ఇలా చెప్పుకుంటూ వస్తూనే ఆమె తన వ్యతిరేకతని చూపిస్తూ వస్తుంది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న అమెరికా పోయి వచ్చింది, మళ్ళీ హాట్ కామెంట్ చేసింది హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద. దీని మధ్యలో తీర్మాన మల్లల మీద కూడా గొడవ కార్యక్రమం చేసి పెద్ద దాడి చేసి అక్కడ కూడా ఆమె వ్యతిరేకతనే మూట కట్టుకుంది. టోటల్గా ఏ పని చేసినా సంచలనం చేయాలని మీడియాని తన చుట్టూ తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేసింది, కానీ ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతూ వచ్చింది. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వల్ల ఆమెకైతే వేటైతే తప్పలేదు. కవితకి ఇప్పుడు సుదీర్ఘంగా ఆలోచించాల్సిన టైం కవితకు వచ్చింది. ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరి తెలంగాణ జాగృతి పేరు మీదనే ఈమె కార్యక్రమాలు నిర్వహిస్తుందా, లేకుంటే మరి వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది మనకు తెలిసి రాలేదు. ఇంకా ఏమైతే కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, ప్రెస్ మీట్ అయితే ఇంకేం పెట్టలేదు. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే వేటైతే తప్పేటట్టు లేదు, కానీ కేసీఆర్ సొంత కూతురి పైన నిర్ణయం తీసుకుంటాడా లేదా అనేది ఒక సస్పెన్స్ లాగా ఉండే ఇప్పుడు ఆ సస్పెన్స్కి తెరబడిపోయింది. మొత్తానికి కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా మనకు లేఖ రిలీజ్ అయిపోయింది. ఆ లేఖ సారాంశం పార్టీ కార్యక్రమాలకు నష్టం కలిగించే విధంగా ఉందన్న ఒకే ఒక కారణంతో చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కవితని తక్షణమే పార్టీ నుంచి ఎప్పుడూ చేయాల్సిన పని ఇప్పుడు చేస్తుంది కాక, ఆమె కండు వేసుకున్నప్పుడే పని అయిపోయింది అనుకున్నాను, కానీ ఏమైనా మారితే కొద్దిగా గొప్ప ఈ మొండిపిల్ల మొత్తం మారిపోద్ది అంత అయితే అని అనుకున్నారు, కానీ ఆమె మారలేదు.
మారనందుకు శిక్షలాగా పార్టీ నుంచి సస్పెండ్ అయితే జరిగిపోయింది. ముందుగా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఇంకెంత రచ్చ చేస్తుందో, ఇంకే విధంగా ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటుందో, మరి సొంత పార్టీ పెట్టాలనుకుంటుందో, లేకుంటే బీఆర్ఎస్ ఎట్లాగో బీజేపీలో కలిసిపోయేటట్టు ఉందని మళ్ళీ వేరే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకి ఇంకా ఆమె చెప్పుకుంటూ రాలేదు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో అది చెప్పే కార్యక్రమం అయితే చేస్తుండొచ్చు మేబీ. ఇది ప్రస్తుతానికి ఉన్న హాట్ టాపిక్. దీనికి సంబంధించి కవితకు సంబంధించి ఇక ముందు ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయో, మొత్తానికైతే కల్వకుంట్ల ఫ్యామిలీలో తాను కలవకుండా పోతుంది కవిత. కలవడం లేదు. కల్వకుంట్ల ఫ్యామిలీలోనే ఇన్ని భిన్నాభిప్రాయాలు, ఇన్ని గొడవలు ఉండి ఒకరికొకరు కలవకుండా పార్టీని నడిపించే స్టేజ్కి వెళ్ళింది. కేసీఆర్ బతికుండగానే ఇంత జరుగుతుంటే కేసీఆర్ చనిపోయాక సారీ అనొద్దు కానీ కేసీఆర్ లేకుంటే పరిస్థితి ఏంది అనేది క్వశ్చన్ మార్క్. ఏదైనప్పటికీ కేసీఆర్ సీరియస్ అయినట్టుగా నిన్న ఫామ్ హౌస్ భేటీలో తెలుస్తుంది మనకి. హరీష్ రావు మీద కామెంట్లే కానీ మిగతా అన్నిటి మీద మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఆమె చేసిన ప్రతి కామెంటు పార్టీకి వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగానే ఉంది. అయితే దీంట్లో మనం ఆంధ్రాకి తెలంగాణకి పోల్చుకుంటే ఒకే ఒక తేడా కామన్గా అయితే కనిపిస్తుంది. అక్కడ జగన్కి వాళ్ళ చెల్లెలు షర్మిల ఎఫెక్ట్ ఎలాగో ఇక్కడ కేటీఆర్కి కవిత అలాగా సేమ్ టు సేమ్ ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ, ఆమె ఏమో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది, మరి ఈమె ప్రయాణం ఎటు అనేది సస్పెండ్ లాగా మనకు కనిపిస్తుంది. అక్కడ షర్మిల, ఇక్కడ కవిత, ఇద్దరు ఆటం బాంబ్సే, టోటల్ బాంబ్స్ వెల్చేసారు. ఈ బాంబ్స్ మొత్తం కుటుంబం మీదనే దాడి. నెక్స్ట్ ఈ దాడులు ఏ విధంగా వెళ్ళిపోతాయో తెలియదు. టోటల్గా చూసుకున్నట్లయితే కవిత, షర్మిల నువ్వు నేను ఒకటైపోదాం అన్నట్టుగా ఒకటైపోయారు వాళ్ళిద్దరూ. మొత్తానికి సస్పెండ్ అయిపోయింది. ఇది ఫ్లాష్ న్యూస్ ప్రజెంట్ అయితే. ఇక లేఖ అందింది సిబిఐకి సంబంధించి, కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అందించడం కాళేశ్వరం కేసుని. ఇక బీజేపీని ఇరకాటంలో పెట్టినట్టుగానే రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహంలో భాగంగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ మధ్య చీకటి ఒప్పందాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఒప్పుకోకుంటే రాజకీయంగా బీజేపీకి కూడా నష్టమే కలిగే అవకాశం ఉంది. ఇదే కరెక్ట్గా రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్. ఆ స్కెచ్లో ఆ ఉచ్చులో ఎవరు పడతారు, ఏ విధంగా పడతారు అనేది మనం ముందు చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం ఒక సంచలనమైన నిర్ణయంగానే ఉంది. సో ఇది రేపు అసెంబ్లీ ఎన్నికల దానికి కూడా పడే అవకాశం ఉంది ఆ ఎఫెక్ట్. ఇప్పుడు ఆ లేఖ అందిన తర్వాతకి రాష్ట్ర ప్రభుత్వం లేఖపైన సిబిఐ స్పందన ఎలాగుంటుంది, దానికి ఇచ్చిన దర్యాప్తు సంస్థకి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, దీనికి కేంద్రం ఎలాంటి నిర్ణయాలకి ఆలోచన చేస్తుందనేది చూడాలి. కాళేశ్వరం నివేదికపై ఇప్పుడే చర్యలు వద్దు అని ఒక్కటైతే కనిపిస్తుంది. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అయితే ఇది హైకోర్టుకు సంబంధించి వాళ్ళు కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని ఏజీ చెప్పడం, దానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇస్తున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం వెకేషన్ తర్వాత విచారణ చేపడతామని, తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు అయితే వచ్చినాయి దీనికి సంబంధించి పూర్తిగా. సో ఏదేమైనా బీభత్సం అయితే జరిగిపోతుంది. టోటల్గా ఈ రణరంగంలో, రాజకీయ రణరంగంలో ఎవరు గెలుస్తారనేది చూడాలి ఇక ఈ పోటీలో. ఇక బీఆర్ఎస్ పాపం తగిలింది. గతంలో షర్మిలను ట్రోల్ చేసిన గులాబీ శ్రేణులు ఇప్పుడు కవితక్కని ట్రోల్ చేస్తారు 100%. సేమ్ టు సేమ్ కవితక్కలాగానే మరి షర్మిలాగానే కవితక్క నిర్ణయాలు తీసుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోద్దా, లేకుంటే తెలంగాణ జాగృతారనే ఆమె కార్యక్రమాలను నడిపిస్తుందా అనేది ఒక
బిలియన్ డాలర్ల క్వశ్చన్ లాగా వెళ్ళిపోయింది. నెట్టింట అన్న చెల్లెల పంచాయతీ తెలంగాణ ఆంధ్రాలో నడుస్తుంది. ఇది టోటల్ చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పైన సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆమె పార్టీకి దూరంగా ఉండడం, పార్టీ ఆమెను పట్టించుకోకపోవడం వల్ల ఇలా మొత్తం కవిత ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లోనూ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కవిత షర్మిలలా మారారని కొందరు అంటుండగా, బీఆర్ఎస్ కు షర్మిల పాపమే తగిలిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గతంలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో పర్యటిస్తూ బీఆర్ఎస్ పై విమర్శలు కురిపించారు. ఆ సమయంలో షర్మిలను బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో రేంజ్ లో విమర్శలు అయితే వచ్చాయి. అన్నతో విభేదాలుంటే తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. షర్మిల ఏం మాట్లాడినా ఆమెను ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడైతే బీఆర్ఎస్ లోనూ అదే పరిస్థితి. కవిత పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పిస్తున్నారు. గతంలో పరోక్షంగా కేటీఆర్ పైన విమర్శలు చేసిన ఆమె నిన్న హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా గులాబీ పార్టీలోనూ అన్న చెల్లెల పంచాయతీ మొదలవడంతో మీరు షర్మిల ట్రోల్ చేసిన పాపమే ఈరోజు కవిత రూపంలో వచ్చిందంటూ పలువురు నెటిజన్లు చెప్పుకుంటూ వస్తున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే దొందే అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఆమె ఒక పార్టీలో పోయింది, ఈమె ఏ పార్టీలో పోద్ది అన్నది సస్పెన్స్ అంతే. దానికి సంబంధించి ఇది ప్రస్తుతానికి ఉన్న హాట్ న్యూస్. ఇవి మెయిన్ న్యూస్లోకి వస్తే మనకి ఇవైతే కనిపిస్తున్నాయి. కవిత షర్మిల ఒకటైపోయేనే అనేది హెడ్లైన్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్గా ఇద్దరు అన్నల మీద అలగడం, పార్టీ నుంచి విడిపోవడం, సొంతంగా ఆమె కాంగ్రెస్లో ఉంటే మరి ఈమె దేంట్లోకి పోతుందో, ఏం చేస్తుందో అనేది ఫుల్ సస్పెన్స్. కాసేపట్లో దాని కూడా తెరబడే అవకాశాలు ఉంది. ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏ విధమైన ఆలోచన చేసి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇస్తుందో దాన్ని పూర్తిగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పటి వరకు బాయ్.